ఇవన్నీ నా చింతలకి యూజ్ చేసిన ప్రొడక్ట్స్ అనమాట. సో, ఫస్ట్ వన్ అయితే నేను ఫస్ట్ మంత్‌లోని టెడ్డీ బేర్ యూజ్ చేశాను నేను. అండ్ పిల్లలకి ఏది పడుతుందో మనకు తెలీదు కాబట్టి. సో, ఇది కూడా బావుంది. సో, సెకండ్ మంత్ వచ్చేసరికి సెటాఫిల్‌కొచ్చాననమాట నేను. బాడీకి అంత అబ్జర్వ్ చేసుకోదు అని చెప్పేసి, మనం లోషన్స్ ఎక్కువ యూజ్ చేస్తే వాళ్ళకి కూడా కొంచెం ఇచింగు, డ్రైనెస్ ఏం ఉండకుండా చక్కగా అబ్జర్వ్ అయిపోతుంది లోషన్స్ అని చెప్పేసి చెప్పారు. నా చింతలకి ఏం పడుతుంది? ఎలా యూజ్ చేస్తే దాని స్కిన్ ఎలా రియాక్ట్ అవుతుంది? చెప్పాను కదా! ఫస్ట్ మీరు మీ బేబీస్‌కి ఏం చేస్తారంటే ఫస్ట్ టెస్ట్ చేయండి. సో, అయితే నేను పౌడర్సు బ్రాండెడ్ పౌడర్స్ ఉన్నాయి. చాలా పౌడర్స్ ఉన్నాయి కదా! ఒకప్పుడు జాన్సన్ బేబీ పౌడర్స్ మన చిన్నప్పుడు బాగా యూజ్ చేసేవారు చెప్పేవారు. నాజల్ డ్రాప్స్ వేసుకున్న తర్వాత ఈ యాస్పిరేటర్ అనేది మనం యూజ్ చేస్తే నోస్ అంతా చక్కగా క్లీన్ అయిపోతుంది. వాళ్ళకి కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లమ్ కూడా తగ్గుతుందనమాట. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ గౌరీరాజ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. సో, థంబ్‌నెయిల్ చూడగానే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా! సో, వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఇవన్నీ నా చింతలకి యూజ్ చేసిన ప్రొడక్ట్స్ అనమాట. సో, మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి చూపిస్తున్నాను. సో, బోర్న్ బేబీస్‌కి ఏం యూజ్ చేయాలి? ఎలా యూజ్ చేయాలి? ఎలా కేర్ తీసుకోవాలనేది స్టార్టింగ్‌లో ఎవ్వరికైనా చాలా కన్‌ఫ్యూజన్ ఉంటుంది. నాకైతే టోటల్ ఫుల్ కన్‌ఫ్యూజన్ అనమాట. సో, ఏం చేయాలి? ఎలా చేస్తే బావుంటుంది? ఏంటనేది మనకి రన్నింగ్‌లో అనేది అలవాటు అవుతుంటుంది. సో, నాలాగా కన్‌ఫ్యూజ్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి, వాళ్ళకి కూడా కొంచెం నాలెడ్జ్ ఉంటుందని చూపిస్తున్నాను. సో, ఫస్ట్ మంత్ ఏం వాడాను, సెకండ్ మంత్ ఏం వాడాను, థర్డ్ మంత్ ఏం వాడుతున్నాననేది మీ అందరికి చూపిస్తాను. సో, స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే, వాళ్ళకి ఆఫ్టర్ బాత్ తర్వాత స్కిన్ డ్రై అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో, అందుకని చెప్పేసి మనం స్కిన్ కేర్ అంటే మాయిశ్చర్ గానీ, లోషన్స్ గానీ, ఫేస్ క్రీమ్స్ గానీ కంపల్సరీ యూజ్ చేయాలనమాట. అండ్ నేను 2 టైమ్స్ యూజ్ చేస్తున్నాను. సో, మార్నింగ్ రొటీన్ అండ్ ఈవినింగ్ రొటీన్ అది సెపరేట్ వ్లాగ్ అయితే చేస్తాను. ఎలా చేస్తున్నాననేది. ఇప్పుడైతే నేను ఏం యూజ్ చేస్తున్నాను, ఏంటి అనేది మీకు చూపిస్తాను. అండ్ మాయిశ్చర్స్, లోషన్స్ అండ్ ఫేస్ క్రీమ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే మనం ఎంత స్కిన్ కేర్ తీసుకుంటున్నాము, అలాగే మనం ఎలా మాయిశ్చర్స్ అలాగే అండ్ సన్ స్క్రీన్ లోషన్స్ ఎలా యూజ్ చేస్తున్నామో కిడ్స్ కూడా అంటే న్యూ బోర్న్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఆఫ్టర్ 3 మంత్స్ తర్వాత చేంజ్ అవుతూ ఉంటుంది కదా! ఫోర్త్ మంత్, ఫిఫ్త్ మంత్, సిక్స్త్ మంత్ అలా చేంజ్ అవుతుంటుంది కదా! ప్రెజెంట్ నేనేంటి అంటే ఫస్ట్ టెస్ట్ చేస్తాననమాట వాళ్ళకి. నేనేంటంటే నా బేబీకి టెస్ట్ చేశాను ఫస్ట్. తనకి అంటే పడుతుందా లేదా అనేది. దాని తర్వాత మళ్ళీ ఇది బాలేదు, ఇది బావుంది అనుకుంటే ఉంచుతున్నాను. లేదంటే చేంజ్ చేసేసాననమాట. సో, ఫస్ట్ వన్ అయితే నేను ఫస్ట్ మంత్‌లోని టెడ్డీ బేర్ యూజ్ చేశాను నేను. అంటే డాక్టర్ సజెషన్ ఏంటంటే టెడ్డీ బేర్, సెబామేడ్ అండ్ ఇంకోటేంటి సెటాఫిల్ ఇలా చెప్పారు. కొన్ని ప్రొడక్ట్స్ అయితే బ్రాండ్స్ అయితే చెప్పారు. మనము అసలు ఫస్ట్ క్రైలో చూసినా, అమెజాన్ చూసినా, ఫ్లిప్‌కార్ట్ చూసినా ఏది చూసినా గానీ అసలు చాలా బ్రాండ్స్ ఉంటాయి పిల్లలవి. చాలా కన్‌ఫ్యూజ్ అయిపోతాము. ఫస్ట్ ఏది తీసుకున్నా కూడా మనం ఫస్ట్ ఎలా టెస్ట్ చేస్తాను నేనైతే అలాగే టెస్ట్ చేశాననమాట. అంటే తనకేమైనా అలర్జీస్ వచ్చిందా? లేదు స్కిన్ బావుందా? అనేది నేను హాస్పిటల్‌లోనే ఇవి టెస్ట్ చేసేసాననమాట. సో, ఇదొచ్చేసి టెడ్డీ బేర్ ఫ్యామిలీ అని జెప్పేసి ఒకటి తీసుకున్నాను. ఇది మాయిశ్చర్ లోషన్. సో, ఇది కూడా వచ్చేసి షాంపూ. సో, నేను ఫస్ట్ మంత్‌లోని సోప్ కూడా యూజ్ చేశాననమాట. టెడ్డీ బేర్ సోపే యూజ్ చేశాను. అంటే ఇది కూడా బావుంది. టెడ్డీ బేర్ అనేది కూడా చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఎవరి స్కిన్ టోన్ బట్టి వాళ్ళు చేంజ్ అవుతుంటుంది కదా! అండ్ పిల్లలకి ఏది పడుతుందో మనకు తెలీదు కాబట్టి. సో, ఇది కూడా బావుంది. సో, నేనేమనుకున్నానంటే ఇది యూజ్ చేసిన తర్వాత ఇంకొంచెం సెకండ్ మంత్ ఎంటర్ అయిన తర్వాత ఇంకా బెస్ట్ ఏమైనా ఉంటుందా? అంటే స్కిన్ ఇంకేమైనా చేంజ్ అవుతుందా? మాయిశ్చర్‌గా అనిపిస్తుందా? అనేది ట్రై చేశాను. అంటే ఇది ఓకే. ఓకే. చెప్తున్నాను గదా! ఏ బాడీకి తగ్గట్టు ఆ బాడీయే ఉంటుంది. దానికి తగ్గట్టు మనం తీసుకోవాలనమాట. సో, నా బేబీకైతే అంత అనిపించలేదు కాబట్టి నేను చేంజ్ చేసేసాను. సో, ఇది కూడా పిల్లలకి చాలా బెస్ట్ అని చెప్పాలి. అంటే వాళ్ళకి అలర్జీస్ గానీ, స్కిన్ ప్రాబ్లమ్స్ గానీ అంటే నా బేబీకి నాకంత అనిపించలేదు. అంటే హెయిర్ సిల్కీ గానీ అండ్ మాయిశ్చర్ ఏసినప్పుడు ఎక్కువ సేపు అంటే మాయిశ్చరైజ్‌గా లేదనమాట. సో, అందుకని చెప్పి చేంజ్ చేసేసాను. ఇది ఫస్ట్ మంత్‌లో యూజ్ చేశాను. సోప్ కూడా యూజ్ చేశాను. సోప్ లేదు నా దగ్గర. టెడ్డీ బేర్ సోప్ అందరికీ తెలుసు కాబట్టి. సో, ఓకే. పిల్లలకి పడితే యూజ్ చేయండి. బెస్ట్ ఇది కూడా. అండ్ చాలామంది కూడా ఇప్పుడు టెడ్డీ బేర్ అనేది చాలా రన్నింగ్‌లోనే ఉంది. అది చూసుకోవాలి మన పిల్లలకి సరిపోతుందా లేదా అని. సో, సెకండ్ మంత్ వచ్చేసరికి సెటాఫిల్‌కొచ్చాననమాట నేను. సో, సెటాఫిల్ కూడా చాలా బాగా అనిపించింది. ఇదొచ్చేసి లోషన్. సో, డాక్టర్స్ ఏమన్నారంటే, మనకి సీజన్స్ బట్టి మనం స్కిన్ అనేది చేంజ్ అవుతుంటది కదా! డ్రై అవుతుంటుంది, ఆయిలీ అవుతూ ఉంటుంది.
సో, కొంచెం అట్లా చేంజ్ అవుతుంటుంది కాబట్టి మనం లోషన్స్ కూడా చేంజ్ చేసుకోవాలి అని చెప్పారనమాట. సో, సమ్మర్‌లో ఎక్కువ లోషన్సే మనం చేంజ్ చేసుకోవాలంట. అంటే లోషన్సే మనం యూజ్ చేయాలంట పిల్లలకి. మాయిశ్చర్ ఏంటంటే కొంచెం స్టిక్కీగా అయిపోతుంది గదా! బాడీకి అంత అబ్జర్వ్ చేసుకోదు అని చెప్పేసి మనం లోషన్స్ ఎక్కువ యూజ్ చేస్తే వాళ్ళకి కూడా కొంచెం ఇచింగు, డ్రైనెస్ ఏం ఉండకుండా చక్కగా అబ్జర్వ్ అయిపోతుంది లోషన్స్ అని చెప్పేసి చెప్పారు. సో, అందుకనే నేనేం చేశాను, ఫస్ట్ మంత్ అది యూజ్ చేశాను కదా! సెకండ్ మంత్ బావుంటుందో లేదో సెటాఫిల్ అన్నమాట. ది బెస్ట్ కదా సెటాఫిల్ అనేది. సో, బెస్ట్ అనే కాబట్టి నేనిది చూజ్ చేసుకున్నాను. ఒకసారి చూద్దాం, ట్రై చేద్దాం ఎలా ఉంటుంది. నా బేబీకి బావుంటే ఇది కంటిన్యూ చేద్దామని అనుకున్నాను. సో, సెటాఫిల్ కూడా గుడ్. చాలా బావుంది ఇది కూడా. లోషన్ అండ్ షాంపూ గూడా ఇవి కూడా అయిపోయి వచ్చేసినాయి. సెకండ్ మంత్‌కి ఇది తీసుకున్నాను నేను. ఈ షాంపూ కూడా చాలా బావుంటది. సిల్కీగా వచ్చింది. అండ్ అంటే హెయిర్ ఫాల్ గురించి అయితే నేను చెప్పలేను. వాళ్ళకిప్పుడే తెలీదు కాబట్టి హెయిర్ ఫాల్ గురించి. హెయిర్ అయితే కొంచెం సిల్కీగా అనిపించింది నాకు. ఇదొచ్చేసి సెటాఫిల్ బ్రాండ్‌లోని ఈ సెకండ్ మంత్‌లో యూజ్ చేశాననమాట. గుడ్. అండ్ ఇదొచ్చేసి మసాజ్ ఆయిల్. ఈ ఆయిల్స్‌లో అయితే నాకు చాలా హెడేక్ అనిపిస్తది. ఎందుకంటే ఏం ఆయిల్ యూజ్ చేయాలి? ఎలా చేయాలి? ఏంటి అనేది ఫస్ట్‌లో నేను చాలా చాలా అంటే ఇది న్యూ మామ్స్‌కి అందరికి ఉంటదనే తెలుసు నాకు. అయినా కూడా మనకి అనిపిస్తది కదా! బేబీకి ఎలా చేయాలి? ఎలా చేస్తే బావుంటుంది? ఎలా మసాజ్ చేస్తే బావుంటుంది అని. సో, ఆఫ్టర్ నేను డెలివరీ అయిన తర్వాత కొంచెం సి సెక్షన్ అయిన తర్వాత వెంటనే మనం ఏం చేయలేం గదా! సో, అందుకనే చెప్పేసి ఆఫ్టర్ దట్ నేను ఒక 10 డేస్ అట్లా గ్యాప్ తీసుకొని మసాజ్ అయితే నేర్చుకున్నాను. అలాగే మసాజ్‌కి ఏం ఆయిల్ యూజ్ చేయాలి? హెయిర్‌కి ఏం ఆయిల్ అలాగని ఎక్కువ హెయిర్‌కి ఏం పెట్టేయట్లేదు. ఏ హెయిర్‌కి ఏం ఆయిలు, బాడీకి ఏం ఆయిలు, అలాగే హీట్ చేస్తే ఏమవుతుంది, ఏం చేయాలి, ఇలాంటివన్నీ అన్నీ తెలుసుకున్నాననమాట. నేను బేబీకి మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 టైమ్స్ రొటీన్ చేస్తాను. సో, డైలీ మార్నింగ్ రొటీన్, నా ఈవినింగ్ రొటీన్ తర్వాత చెప్తాను మీ అందరికీ. సో, ఈ ఆయిల్ అయితే రీసెంట్‌గా స్టార్ట్ చేశాను. ఇదొచ్చేసి చికో బ్రాండ్ అనమాట. బేబీ మూమెంట్స్ మసాజ్ ఆయిల్. అండ్ దీంట్లో ఆలివ్ అండ్ ఆల్మండ్ ఆయిల్ అని ఉంది. సో, నేను ఆలివ్ ఆయిల్ కూడా యూజ్ చేశాను. అవన్నీ చెప్తాను. రొటీన్‌లో మీకు చెప్తాననమాట. సో, ఇదైతే తీసుకున్నాను. ఓకే. బావుంది ఇది కూడా. కొంచెం బెటర్ అనిపిచ్చింది. అంటే ఇప్పుడే స్టార్ట్ చేశాను గదా! మనకి ఇంకొక 1 మంత్ అనేది యూజ్ చేస్తే ఇప్పటికైతే నేను ఇది యూజ్ చేసి స్టార్ట్ చేసి 15, 20 డేస్ అవుతుందనమాట. అయితే నాకైతే బావుంది. స్మెల్ కూడా గుడ్ అనమాట. అండ్ ఈవినింగ్ టైమ్‌లో యూజ్ చేశాను ఇది. మసాజ్ చేసి మంచిగా చేంజ్ చేస్తుంటా ఆయిల్ ఒక్కటే కాదు కదా! చేంజ్ చేస్తూ ఉంటాను. సో, ఇదైతే చికో బ్రాండ్‌లోనే ఇది కూడా బావుంది మసాజ్ ఆయిల్. కావాలంటే పర్చేస్ చేసుకోండి. అండ్ ఇప్పుడు థర్డ్ మంత్ నా బేబీకి, నా చిందెలకి కదా! సో, ఇప్పుడైతే నేను కొత్తగా ఇది అవినోకొచ్చా. అంటే చూద్దాం ఇది ఎలా ఉంటుంది. చాలా రన్నింగ్‌లో ఉన్నాయి. ఈ అవినో, సెటాఫిల్, టెడ్డీ బార్ ఇవన్నీ సెబామేడ్ ఇవన్నీ రన్నింగ్‌లో ఉన్నాయి కదా! ది బెస్ట్ ఉందనమాట. సో, అందుకనే నేను నా చింతలకి ఏం పడుతుంది? ఎలా యూజ్ చేస్తే దాని స్కిన్ ఎలా రియాక్ట్ అవుతుంది? చెప్పాను కదా! ఫస్ట్ మీరు మీ బేబీస్‌కి ఏం చేస్తారంటే ఫస్ట్ టెస్ట్ చేయండి. సో, పౌడర్స్ అయినా, మాయిశ్చర్ అయినా, లోషన్ అయినా, షాంపూ అయినా ఏది యూజ్ చేసినా ఆఖరికి కాజల్ అయినా సరే మీరు ఫస్ట్ ఇక్కడ టెస్ట్ చేయండి. నేను లెగ్స్‌కి టెస్ట్ చేస్తున్నాను. అలాగే స్కిన్‌కి ఇక్కడ కూడా టెస్ట్ చేస్తున్నాను. ఒకవేళ ఎలర్జీ లాగా ఏమైనా వచ్చినా తనకి వెంటనే స్కిప్ చేసేద్దాము. లేదు బావుంది అనుకుంటే యూజ్ చేద్దాం అని చెప్పేసి నేను టెస్ట్ చేస్తున్నాననమాట. ఏదో నా నా అనుభవంతో నేను చేసుకుంటున్నాను. సో, ఇదొచ్చేసి అవినో బేబీ డైలీ మాయిశ్చర్ వాష్ షాంపూ అనమాట. అన్నీ నేను సగం సగమే చేశాననమాట అవన్నీ. సో, ఇప్పుడు ఇది స్టార్ట్ చేసేసాను. ఇది కూడా మంచి స్మెల్ ఒస్తుంది. చాలా బావుంది కూడా ఇది కూడా. నేనైతే బెస్ట్ రికమెండే చేస్తాను ఇదైతే అవినో. మాయిశ్చర్ అయితే ది బెస్ట్ అనే చెప్తాను. ఇదొచ్చేసి నేచురల్ మంచి మాయిశ్చర్ క్రీమ్ అనమాట ఇది. రిలీఫ్ ఉంటది వాళ్ళకి. చాలా బాగా అనిపించింది. ఇది నేను నైట్ టైమ్ యూజ్ చేశాననమాట ఒకసారి. అంటే ఇప్పుడు ఇది ఉంది కదా! ఇవి యూజ్ చేసిన తర్వాత ఇవి యూజ్ చేద్దామని. కానీ ఇది కూడా స్టార్ట్ చేసేసాను నేను. బట్ అది ఆపి స్టాప్ చేసి స్టార్ట్ చేశాననమాట. సో, ఇది స్టార్ట్ చేశాను మంచిగా అనిపించింది ఈ అభినో. చాలా బావుంది. బెస్ట్ అనే చెప్తాను. అండ్ ఇది షాంపూ అండ్ మనకి బాడీ వాష్. నేను సోప్ అయితే ఎక్కువ నేను రికమెండ్ చేయట్లేదు. అండ్ నాకంత అనిపించలేదు సోప్స్ వల్ల అంత యూజ్. సో, ది బెస్ట్ అనిపిస్తే మాయిశ్చర్ అంటే షాంపూ విత్ మాయిశ్చర్ లాగా ఉంటుంది కదా! ఒకటి అయిపోతుంది అని చెప్పేసి ఒకటి తీసుకున్నాను. నాకు సోప్స్ వల్ల అంత రిజల్ట్ ఏమి అనిపియలేదు కాబట్టి టెడ్డీ బార్‌తోనే వద్దులే అనిపించింది. సో, అందుకే నేను అది తీసుకున్నాను. ఇదైతే మాయిశ్చర్ క్రీమ్ అనమాట అవినోది.
అండ్ తనకైతే నేను ఇప్పుడు రెగ్యులర్‌గా స్టార్ట్ చేశాను. నా చింతల్లికి అవినో బేబీ ఫేస్ జెల్ అనమాట. ఎంత స్మూత్‌గా వచ్చిందో స్కిన్ గూడా చాలా స్మూత్‌గా ఉంది. బావుంది. నచ్చింది నాకైతే మాత్రం. సో, అవినో బేబీ అనేది చాలా బెస్ట్ జెల్ అనే చెప్తాను ఫేస్‌కి. ఇదైతే 100% యూజ్ చేయొచ్చనమాట. సో, నా బేబీకైతే ఈ స్కిన్‌కి కరెక్ట్‌గా యాప్ట్ అయింది బేబీ స్కిన్‌కి. సో, అండ్ హైడ్రేటింగ్‌గా కూడా ఉంది. అండ్ 24 అవర్స్ అని ఇచ్చారు. 24 అవర్స్ ఏమో నాకు తెలీదు గానీ, కొంచెం బెటర్ బావుంది. మార్నింగ్, ఈవినింగ్ 2 టైమ్స్ యూజ్ చేస్తున్నాను. ఓకే. బావుంది. నచ్చింది నాకిది. సో, ఇది కూడా సజెస్ట్ చేస్తాను నేనైతే అవినోది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఏంటంటే పౌడర్స్. సో, కొంతమంది పౌడర్స్ యూజ్ చేయొచ్చు అంటారు. కొంతమంది యూజ్ చేయకూడదు. లంగ్స్‌లోకి వెళ్ళిపోతుంది అని చెప్తున్నారు కదా ఇప్పుడు. సో, అయితే నేను పౌడర్స్ బ్రాండెడ్ పౌడర్స్ ఉన్నాయి. చాలా పౌడర్స్ ఉన్నాయి కదా! ఒకప్పుడు జాన్సన్ బేబీ పౌడర్స్ మన చిన్నప్పుడు బాగా యూజ్ చేసేవారు చెప్పేవారు. సో, ఇప్పుడు నేనేం చేశానంటే సెబామెడ్ తీసుకున్నా ఫస్ట్. ఎందుకంటే నేను పౌడర్ అనేది ఎక్కువ యూజే చేయను అసలు నేను. ఓన్లీ ఏదో కాటిక పెట్టినప్పుడు అది పోకూడదని చెప్పేసి యూజ్ చేస్తున్నాననమాట. దీనివల్ల అయితే నిజంగా ఏం యూజ్ లేదు మనకి పౌడరు. ఏ పౌడర్ అయినా ఓకే. సెబామెడ్ ఏంటంటే కొంచెం విత్ ఆలివ్ ఆయిల్ అనమాట. దీనికి డెలికేట్ స్కిన్స్‌కి ఇవి బానే ఉంటుంది. మా బేబీదైతే డెలికేట్ స్కిన్ ఏం కాదు, నార్మల్ స్కిన్. నార్మల్‌గానే ఉంది. అంటే తనకి ఏది చెప్పాను కదా! ఏదైనా కూడా ఇచ్చింగ్ వస్తుందా లేదా అది మెయిన్ ఇంపార్టెంట్. ఏదైనా పడుతుంది తనకి. ప్రాబ్లమ్ లేదు. అంటే కొన్ని డెలికేట్ సెన్సిటివ్ స్కిన్స్ ఉంటాయి. కొన్ని అంటే ఏదైనా చిన్నదున్నా కూడా ర్యాష్‌లాగా వచ్చేస్తది. పడదు పిల్లలకి కూడా. సో, దానికైతే మంచిగానే అన్నీ పడుతున్నాయన్నమాట. సో, అందుకే సెబామెడ్ యూజ్ చేశాను గదా! నెక్స్ట్ వేరే బ్రాండ్‌కెళ్దాం అని చెప్పేసి హిమాలయ చేశాననమాట. ఇదైతే సూపర్‌గా ఉంది. స్మెల్ కూడా చాలా బావుంది. ఇదైతే నేను సజెస్ట్ చేస్తాను. తీసుకోండి 100% చాలా చాలా బావుంది. అండ్ స్మెల్. అండ్ సెబామెడ్ ఏంటంటే స్మెల్ లేదు గానీ ఓకే. గుడ్. సో, నేను పౌడర్ అంటే చెప్పాను కదా! కాటికి తప్ప దేనికి యూజ్ చేయనని చెప్పేసి. సో, దీనికన్నా కొంచెం ఇది తక్కువ కాస్ట్ అనిపించింది కాస్ట్‌లో గూడా. ఇది 475 ఉంది. ఇది 420 ఉంది. చిన్న డబ్బా. 100 గ్రామ్స్. ఇది 700 గ్రామ్స్. అండ్ బడ్జెట్ కూడా చక్కగా మంచిగా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ స్మెల్ కూడా గుడ్. చాలా బావుంది. సో, ఇదైతే నేను సజెస్ట్ చేస్తాననమాట. సో, పౌడర్ మనం ఎక్కువ యూజ్ చేయకూడదు కాబట్టి అంటే లంగ్స్‌కి పిల్లలకేంటంటే లంగ్స్‌లోకి వెళ్ళిపోతుందని చెప్పేసి పౌడర్ వద్దు అంటున్నారు కాబట్టి సో, యూజ్ చేయకపోవడమే బెటర్. నేనైతే యూజ్ చేయను. ఓన్లీ కాటుక పెట్టినప్పుడే అలా ట్యాప్ చేయడానికి పౌడర్ యూజ్ చేస్తున్నాననమాట. ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు కొంచెం వాళ్ళకేంటంటే ర్యాష్ లాగా వస్తే ఏమన్నా చెమటది పడతది కదా అని చెప్పేసి జస్ట్ అలా నెక్‌కి, హ్యాండ్స్ దగ్గర ఇలా ఫోల్డ్స్ ఉంటాయి కదా వాళ్ళకి జస్ట్ అక్కడ లైట్‌గా వేస్తున్నాను. ఫేస్‌కి అయితే అస్సలు టచ్ చేయను. ఇది తప్ప నేను ఫేస్‌కి ఏం యూజ్ చేయను. సో, 100% ఇదే యూజ్ చేస్తాను. ఆఫ్టర్ బాత్ తర్వాత అండ్ ఏదైనా మసాజ్ అండ్ ఈవినింగ్ టైంలో మసాజ్ చేసినప్పుడు కూడా మొత్తం క్లీన్ చేసి చక్కగా పాపకి అదే అగైన్ యూజ్ చేస్తాను. సో, ఇది నా బేబీకి స్కిన్ కేర్ ఇదనమాట. అంటే ఏమేం ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నాననేది క్లియర్‌గా చెప్పాను కదా! సో, ఇది ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ మంత్. సో, టెడ్డీ బేర్ అనేది నాకు అంతగా ఏం నచ్చలేదు. నెక్స్ట్ సెటఫిల్ చాలా బావుంది. అలాగే ఇప్పుడు అవినో యూజ్ చేస్తున్నాను కాబట్టి అవినో కూడా నాకు బాగా నచ్చింది. అండ్ స్మెల్ కానీ స్కిన్ను ఏమంటారు షైనింగ్ గానీ అంతా బావుందనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి చాలామందికి ఎలా వాష్ చేయాలి బట్టలు, లిక్విడ్స్ ఏముంటాయి, ఇవన్నీ నేను బాగా సెర్చ్ చేశాననమాట. సో, ఇప్పుడేంటంటే మన అమ్మాలు చిన్నప్పుడు ఏం చేసేవారు డెటాల్ యూజ్ చేసేవారు. సరే సర్ఫ్ అని చెప్పేసి అవన్నీ యూజ్ చేసేవారు కదా! సో, ఇప్పుడేంటంటే చాలా ఆప్షన్స్ మనకనేవి చాలా వచ్చేసాయి ఈ డిటర్జెంట్స్. సో, నేనైతే బాగా సెర్చ్ చేసి ఫస్ట్ అయితే నేను ఇది తీసుకున్నాను. బేబీ హగ్ డిటర్జెంట్. సో, నాకేంటంటే అంతగా ఏమి అనిపించలేదు. అంటే స్మెల్‌లో కూడా నాకేం అనిపించలేదు. ఇంకా లిక్విడ్ ఉంది. సో, ఓకే అని చెప్తా ఇదైతే. ఇదంతా బ్రాండింగ్ ప్రమోషన్ ఏం కాదు. ఓన్‌గా తీసుకొని ఏది బావుంటుంది, ఏది బాగోదనే చెప్తున్నాను. నేను ఏది యూజ్ చేస్తున్నాననే చెప్తున్నాను. సో, నచ్చితే తీసుకుంటారు కదా అని. ఇదైతే ఓకే. ఇది కూడా కొంచెం నేనిది ఫస్ట్ క్రైలోనే తీసుకున్నాననమాట. సో, ఓకే. ఓకే అనిపించింది. అంత ఏం పోవట్లేదు. అంటే పిల్లలకి కాటుకి అంటుకున్నా, లేకపోతే ఏదైనా అంటుకున్నా గూడా పోవట్లేదనమాట. సో, అందుకని చెప్పేసి నెక్స్ట్ హిమాలయకెళ్ళాననమాట. సో, ఇదైతే కంప్లీట్ అయిపోయింది. ఇది కూడా బావుంది. సో, ఇది పెద్ద బాటిలొచ్చింది మనకి. బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఇది. బావుంది ఇది కూడా. కొంచెం మురికి అంటారు కదా! పిల్లలకి పడుతుంటాయి కదా! జస్ట్ ఏదైనా డ్రాప్స్ ఏసినప్పుడు ఇట్లా పడుతుంటాయి కదా! సో, అదైతే కొంచెం క్లీన్ అవుతుంది. స్మెల్ కూడా ఓకే.
అంతగా ఏమి వచ్చేది ఓకే స్మెల్. ఇది కూడా వాడొచ్చనే చెప్తాను నేను. సో, ఇది కూడా అంటే మైల్డ్‌గా కావాలని వాళ్ళు వాడొచ్చు. అంటే ఇది ఎక్కువ సేపు మనం నీళ్ళలో నానబెట్టాలి ఇది. కొంచెం అదనమాట దానికోసం అని. సో, ఇది బావుంది. ఇది ఒక జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి మనం వాష్ చేసినా కూడా చక్కగా వాష్ అయిపోతున్నాయి బట్టలు. సో, ఇవి యూజ్ చేశాను గదా! ఇది ఇప్పుడు ఎలా ఉందో చికో బ్రాండ్ అని జెప్పేసి ఇది తీసుకున్నాను ఇప్పుడు. డిటర్జెంట్ అండ్ పిల్లలకి ఓన్లీ బేబీ లాండ్రీ డిటర్జెంట్ ఫ్రెష్ స్ప్రింగ్. స్మెల్ అయితే గుడ్. స్మెల్ చాలా బాగుంది. నాకిది బా నచ్చింది. అండ్ మురికి కూడా పోతుంది. సో, ఇది, ఇది బెస్ట్ అనే చెప్తాను నేను. ఈ 2 ఆప్షన్స్‌లోని బెస్ట్ తీసుకోవచ్చనమాట. పిల్లలకి మంచిగా ఇప్పుడు డెటాల్ వేసి, సర్ఫ్ ఏసి, రిన్ ఏసి ఇవన్నీ కాకుండా చక్కగా వీటిలతో వాష్ చేస్తే మురికనేది పోతుంది. చక్కగా వాళ్ళకి ఏంటంటే స్మెల్ కూడా మంచిగా అనిపిస్తదనమాట. సో, ఇవైతే యూజ్ చేస్తున్నాను. ఆ బెస్ట్ ఆప్షన్స్ 2 ఇచ్చాను కాబట్టి రెండిట్లో ఏదైనా పర్చేస్ చేసుకోవచ్చు. ఎందుకంటే బట్టలు మనము వాళ్ళది డైలీ వాష్ చేస్తాం కదా! వేసుకున్న బట్టలని డైలీ వాష్ చేస్తాము. అలాగే వాళ్ళ బ్లాంకెట్స్ కానీ ఇవన్నీ వీక్లీ 1, 2 టైమ్స్, 3 టైమ్స్ అయినా వాష్ చేయాలి ఖచ్చితంగా వాళ్ళని. సో, మనకైతే ఈ బాటిల్స్ అయితే కంపల్సరీ పడతాయనమాట. సో, నేను అందుకని ఫస్ట్ మంత్ అది యూజ్ చేశాను కాబట్టి సెకండ్ మంత్ మార్చేసాను. హిమాలయ తీసుకున్నాను. ఓహ్! గుడ్ బావుంది. సో, థర్డ్ మంత్ వచ్చేసరికి ఈ చికో బ్రాండ్ అనేది తీసుకున్నాననమాట. సో, ఇదెలా ఉంది ఏంటనుకుంటే ఇది కూడా బావుంది. సో, 2 బావున్నాయి కాబట్టి 2 యూజ్ చేస్తున్నాను. సో, ఇంకొకటేంటి అంటే కాటుక. సో, కాటుక దగ్గరొస్తే చాలామంది కాటుక కళ్ళకి పెట్టాలి, లేకపోతే కళ్ళు చిన్నగా అయిపోతాయి. ఆహ్, ఏమంటారు ఖచ్చితంగా పెట్టాలి. డాక్టర్స్ అయితే వద్దంటున్నారు. పెద్దవాళ్ళు పెట్టాలని చెప్పేసి అంటున్నారు. సో, దీని గురించి డిస్కస్ చేయకపోవడమే మంచిది. ఎవరిష్టం వాళ్ళది. పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. సో, నేనైతే పెట్టట్లేదు టు బీ ఫ్రాంక్. అంటే కాటుక పెడితేనే పెద్దగవుతుందంటే రాంగ్ అది. మన కళ్ళు ఎంత సైజ్ ఉన్నాయో అంతే సైజ్ పెద్దగా కూడా వస్తాయి. సో, అదైతే నేను నమ్మను. అయితే కాజలొచ్చేసి ఇది నేను బొట్టు పెడతాననమాట. చక్కగా బొట్టు పెట్టి దిష్టి చుక్క అంటారుగా, దిష్టి చుక్క కూడా పెడతాను నేను దానికి. సో, ఇదైతే బావుంది. బేబీ హాగ్ నుంచి తీసుకున్నాను ఇది. చాలా బావుంది ఇది. అంటే మనకి ఎటువంటి కెమికల్స్ లైక్ పిల్లలకి, కిడ్స్‌కి ఇంకేముంటాయి కెమికల్ నేచురల్ అని చెప్పేసి ఇంగ్రీడియెంట్స్ అన్నీ చూసి చదివి ఆల్మండ్‌తో తయారు చేసిందని ఉంది. సో, నేను కూడా ఇంట్లో ప్రిపేర్ చేశాను. ప్రిపేర్ చేసినా కూడా మనము ఆల్మండ్స్‌ని కాలుస్తున్నాము. తర్వాత హీట్ ప్రొటెక్ట్ ఇవన్నీ చేస్తున్నాం గదా! మళ్ళీ దాని నుంచి జెర్మ్స్, కెమికల్స్ ఇవన్నీ అంటే జనరేట్ అవుతాయి జెర్మ్స్ అని చెప్పేసి అనిపించి అది స్టాప్ చేశాననమాట. సో, సెర్చ్ చేస్తే నాకు ఈ ఫస్ట్ క్రైలో ఈ కాజల్ దొరికింది. బేబీ హగ్‌ది కనిపిస్తుందా? సో, ఇదైతే బెస్ట్ బావుంది. నాకు నచ్చింది. అండ్ మార్నింగ్, ఈవినింగ్ ఎందుకంటే క్లీన్ చేశాం గదా! క్లీన్ చేసినప్పుడు బొట్టు పెడతాను నేను అంతే. ఎప్పుడైనా ఐబ్రోస్‌గా పెట్టాలి అనుకుంటే ఇదే యూజ్ చేస్తాను నేను కాజల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ మనకు కావాల్సింది బాగా ఇది. ఈ పిల్లలకి బాగా యూజ్ అవుతుంది. ఈ న్యూ బోర్న్ బేబీస్‌కి. అండ్ ఇది మనకి ఫస్ట్ క్రైలో అవైలబుల్‌గా ఉంది. అమెజాన్‌లో అవైలబుల్‌గా ఉంది. అలాగే మనం ఆఫ్టర్ బాత్ తర్వాత ఖచ్చితంగా నోస్, ఇయర్స్ ఇంకోటుంది ఎక్కడో కనిపించట్లేదు. ఇయర్స్‌కి సెపరేట్ అండ్ నోస్‌కి సెపరేట్ తీసుకున్నాను. సో, ఇది ఖచ్చితంగా యూజ్ చేయండి. అండ్ నాజల్ డ్రాప్స్ అనేది ఇస్తారు కదా! అండ్ పాపకి ఏం మెడికేషన్ వాడుతున్నానని సెపరేట్ చేస్తాను. నాజల్ డ్రాప్స్ అనేది ఇస్తారు కదా! సో, నాజల్ డ్రాప్స్ వేసిన తర్వాత ఈ యూజ్ చేస్తే ఏంటంటే నోస్ అంతా క్లీన్ అయిపోతుంది మనకి. అలాగే ఆఫ్టర్ బాత్ తర్వాత ఇయర్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చనమాట. సో, నాజల్ డ్రాప్స్ వేసుకున్న తర్వాత ఈ యాస్పిరేటర్ అనేది మనం యూజ్ చేస్తే నోస్ అంతా చక్కగా క్లీన్ అయిపోతుంది. వాళ్ళకి కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లమ్ కూడా తగ్గుతుందనమాట. సో, నేను ఇది డాక్టర్‌ని కూడా అడిగాను ఇది యూజ్ చేయొచ్చా అని. 100% యూజ్ చేయొచ్చు. అప్పట్లో ఏంటంటే క్లాత్ ఇట్లా చుట్టి పెట్టేవారు. సో, ఇప్పుడు చేసేవాళ్ళు అంతగా పర్ఫెక్ట్‌గా లేరు. అంటే చేస్తారు మమ్మీ వాళ్ళు గానీ అంత పర్ఫెక్ట్ లేదు కాబట్టి సో, ఇప్పుడు నాజల్ డ్రాప్స్ వేసేసి మనకిది క్లియర్‌గా ఇట్లా పెట్టేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇయర్స్ కూడా పెట్టేస్తే వాటర్ అనేది వచ్చేస్తుంది. ఇది మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. అండ్ వాళ్ళకి నోస్ బ్లాక్ అయినా అంటే ఇట్లా లోపల క్లీన్ చేసుకోవాలన్నా కూడా చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ దీంట్లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. చూసి తీసుకోండి. ఎందుకంటే పిల్లలు బోర్న్ బేబీస్ కదా! వాళ్ళకి పాపం పెయిన్ అది వస్తుంటుంది. ఇది చాలా స్మూత్‌గా ఉంది రబ్బరు. కానీ ఎప్పటికప్పుడు వాష్ చేసుకోవాలి క్లీన్‌గా ఇది. సో, కొంచెం మనం లైట్‌గా హాట్ వాటర్ గానీ, లేక నార్మల్ వాటర్‌తోని వాష్ చేసేసి క్లీన్‌గా ఒక బాక్స్‌లో పెట్టేసుకోవాలి ఇది. సో, చక్కగా దీనికి క్యాప్ కూడా ఇచ్చారు కాబట్టి డస్ట్ కూడా వెళ్దాం. ఎప్పుడైనా క్లీన్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దీన్ని క్లీన్ చేసుకొని నోస్‌లోకి యూజ్ చేయండి. సో, మీకు ఇందులో ఏ ప్రొడక్ట్స్ నచ్చినా ఏదైనా బావుంది అనుకుంటే డెఫినిట్‌గా పర్చేస్ చేసుకోండి. ఫస్ట్ అయితే మీ బేబీకి బేబీ స్కిన్‌కి ఎలా అనిపించిందో ఫస్ట్ టెస్ట్ చేసుకోండి. ఫస్ట్ చిన్న బాటిల్స్ తీసుకోవడం బెటర్. ఎందుకంటే ఒకవేళ యూజ్ అవ్వకపోతే
పక్కకి తీసి పెట్టేయచ్చు. యూజ్ అవుతుందంటే యూజ్ చేయొచ్చు కదా! ఎందుకంటే మనీ కూడా వేస్ట్ అవ్వకూడదు కదా! సో, నా బేబీకి యూజ్ చేసిన ప్రొడక్ట్స్ అనమాట. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.